జై శ్రీరామ్. ఏప్రిల్ 6 శ్రీరామనవమి పండుగ కనుక ఆ సందర్భంగా మనం ఒక చిన్న కథ శ్రీరాముని గురించి చెప్పుకుందాం. సీతాదేవి రాముల వారితో ఒకసారి ఇలా చెప్పారు. మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి నా చూడామని తెచ్చి ఇచ్చి మీకు ఇచ్చి మనిద్దరినీ కలిపినందుకు మహానుభావుడు ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, ఆంజనేయుడే నేనే ఆంజనేయుడు. ఆంజనేయుడికి నేనేం ఇవ్వగలను? మేమిద్దరము కూడా ఒకటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, మీరు ఎప్పుడూ ఇలానే అంటారు, నేనిస్తాను అని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నహారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది. సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నహారాన్ని తీసుకొని కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారవేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వారందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది. ఆంజనేయ, నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నహారాన్ని కొరికి పారవేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా సీతమ్మ తల్లి, నువ్వు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారము వెలకట్టనేదే కావచ్చు, కానీ ఈ రత్నాల హారంలో నా రాముడు ఏమైనా ఉన్నాడా అని చూస్తే రాముడు లేడు, రాముని రూపమైనా లేదు, రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవి దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు. రామరూపము రామనామము లేని రత్నహారము ఎంత విలువైనదా నాకు ఎందుకమ్మా, అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి, ఓహో, అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణంలోనే కాదమ్మా, నా హృదయంలో ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చి చూపిస్తాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి.